టాయిలెట్ లోపల కమోడ్లో 2 ఫ్లష్ బటన్లు ఉన్నాయని మీరు గమనించారా? అవును, మీరు జాగ్రత్తగా చూస్తే కమోడ్పై 2 బటన్లు ఉంటాయి. ఒకటి పెద్ద బటన్, మరొకటి చిన్న బటన్. అయితే ఈ 2 బటన్లు ఎందుకు ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? పెద్దదాని పక్కన చిన్న బటన్ను ఎందుకు ఉంటుంది? కమోడ్లోని బటన్ గురించి చాలా మందికి తెలియదు. కానీ అందులో నీరు రాకుంటేనే ఆందోళన చెందుతాం. 2 నొక్కుతాం. ఇలా 2 బటన్లు పెట్టడం వెనక ఓ పెద్ద కథే ఉంది. కొన్నాళ్ల క్రితం నీటి వినియోగంపై అవగాహన ఉన్న పెద్దలు ఈ బటన్ను పెట్టాలని నిర్ణయించుకోవడం మీకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ 2 బటన్లను ఉంచడానికి కారణం అదే. ఇది మొదట ఎక్కడ ప్రారంభించబడిందనే ఆశ్చర్యకరమైన సమాచారాన్ని తెలుసుకుందాం. నీటి నష్టాన్ని నివారించడానికి 2 బటన్లు పెట్టారు. ఎందుకంటే ఒక్కసారి ఈ బటన్ నొక్కితే లీటర్ల కొద్దీ నీరు బయటకు పోయింది. ఒకే బటన్ ఉంటే ఎక్కువగా నీరు పోతుంది. అయితే అన్ని వేళలా ఇంత నీరు అవసరం ఉండదు. ఒక్కసారి ఈ బటన్ నొక్కితే నీరంతా వెళ్ళిపోతుంది. దీన్ని నివారించడానికి మొదట 2 బటన్లతో కూడిన కమోడ్ను కనుగొన్నారు. 1980లో ఆస్ట్రేలియాలోని కరోమా ఇండస్ట్రీస్లోని ఇంజనీర్లు నీటి వృధాను నివారించడానికి ఈ 2 బటన్ ఫ్లష్ను మొదటిసారి ఉపయోగించారు. మొదట ఈ పెద్ద బటన్ను ఫ్లష్ చేసినప్పుడు 10 లీటర్ల కంటే ఎక్కువ నీరు బయటకు వెళ్లేది. కానీ చిన్న బటన్ ద్వారా 3 నుండి 4.5 లీటర్ల నీటిని బయటకు పంపుతుంది. ప్రఖ్యాత అమెరికన్ ఇండస్ట్రియల్ డిజైనర్ విక్టర్ పాపనేక్ 1976లో తన పుస్తకం డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్ లో డ్యూయల్ ఫ్లష్ టాయిలెట్ గురించి మొదట ప్రస్తావించాడు. కానీ అమలు చేయడంలో ఇబ్బంది ఏర్పడింది. మొదట్లో తీవ్ర నీటి కరువు వచ్చినప్పుడు ఈ మరుగుదొడ్లు అత్యంత భారంగా ఉండేవి. మరుగుదొడ్డి వినియోగిస్తూ ఎక్కువ నీరు వృధాగా పోతోందని ఫిర్యాదులు వచ్చాయి.